ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి తప్పనిసరిగా మనం చూసినట్లయితే వార ప్రారంభంలో చంద్రుడి యొక్క బలం చాలా తక్కువ ఉన్నది. ఆత్మస్థైర్యం ఉంటుంది. రవి యొక్క బలం అనుకూలంగా ఉంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పని ఎందు కూడా చాలా శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. బుధగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా మీకు లభిస్తుంది. అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉండడం వల్ల ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న సమస్యలు అనేవి మీకు తప్పవు. అయినప్పటికీ కూడా ఈ వారం మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ధైర్యము, ఆత్మస్థైర్యము, మనోవికాసం ద్వారా కొంతవరకు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి వ్యవసాయపరంగా, వృత్తుల పరంగా, విద్యాపరంగా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారాంతంలో కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న చికాకులన్నీ కూడా మీకు తగ్గుతాయి. విద్యార్థులకి మేలైన వారం. రాజకీయ నాయకులకి సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాత్మకంగా తప్పనిసరిగా మంచి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి గతం కంటే అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు.